వాస్తవంగా మొన్ననే అర్థమైపోయింది కదా, రాజ్యసభలో కూడా ఏది మొన్న తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఉంది కదా, మన ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ చట్టానికి, వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించినటువంటి దాంట్లో రాజ్యసభలో ఆమోదం పొందంటే ఈజీగా ఆమోదం పొందుతుంది. అక్కడ ఫుల్ బలం ఉందని నేను ముందే చెప్పాను. ఆ రోజున దాదాపుగా హయ్యెస్ట్ మెజార్టీ వాళ్ళకే వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా ఇవాళ ఏఐఏడిఎంకే మళ్ళీ వచ్చి ఇందులో చేరడం, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ముగ్గురు ఇటు వచ్చి చేరడం, వీళ్ళందరి కారణంగా ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి అక్కడ మెజార్టీ ఉంది. ఇప్పుడు టోటల్గా ఎన్డీఏ స్ట్రెంత్ 128 ఓవరాల్గా. ఇందులో ఇప్పుడు మళ్ళీ ఒక 3 యాడ్ అవుతుంది ఏఐఏడిఎంకే జాయిన్ అవ్వడం వల్ల, దాంతో 131కి వెళ్తుంది. అదే ఐఎన్డిఏఏ అలయన్స్ మొత్తం కలిపితే 88. ఇందులో ఐఎన్డిఏఏలో అటు సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, లేకపోతే స్టాలిన్ పార్టీ, డిఎంకే పార్టీ, ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. టోటల్గా కలిపి కాంగ్రెస్ పార్టీ జీవితంలో అతి తక్కువ సీట్లు, కేవలం 27 రాజ్యసభ స్థానాలు మాత్రమే ఉన్నటువంటి మొట్టమొదటి సందర్భం ఇది. అదే ఇక్కడ ఓవరాల్గా తాజా చర్చ.